హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ గాయ్స్. మేము మా రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాము. మరి కొన్ని డేస్ లో మేము మా కొత్త హౌస్ కి షిఫ్ట్ అవబోతున్నాం, కొన్ని నెలల తర్వాత. బికాస్ మా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇది మా వంటగది. మోర్ ఓవర్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఎందుకంటే నేను వేరే కంపెనీకి మూవ్ అవుతున్నాను గైస్. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఫ్లైట్కి వెళ్ళబోతున్నాను. నన్ను డ్రాప్ చేయడానికి మై మదర్ అండ్ మై బ్రదర్ అందరూ వస్తున్నారు ఫ్రమ్ శ్రీకాకుళం టు హైదరాబాద్. ఈ బుజ్జి ఫ్లవర్స్ మా ఇంట్లోనే పూసాయి. మొన్ననే వర్షం పడుతున్నప్పుడు నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాం. భలే క్యూట్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫ్లవర్స్. ఈరోజు నేను మీకు మా బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, మై సెకండ్ బ్రదర్. ఒకసారి రారా, సిగ్గుపడుతున్నాడు గాయస్. వీడు మా చిన్న తమ్ముడు గాయస్, ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాడు. మా ఇంట్లో ఒక ఆర్మీ పర్సన్ రాబోతున్నాడు, వాడు వీడే. ఎంత కష్టపడ్డాడు అంటే 6 ప్యాక్ కూడా తెచ్చుకున్నాడు గాయస్. ఇప్పుడు చూపిస్తే సిగ్గుపడతాడు. ఈ రోజు వ్లాగ్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాం, మీకు మా అమ్మమ్మని కూడా చూపిస్తా రా. అక్కడ కట్ చేసిన వీడియో వెంటనే నేను ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు తీస్తున్నాను గైస్. ఫస్ట్ సెండ్ ఆఫ్ మా అమ్మమ్మకి ఇస్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏడుస్తుంది. ఈ వరల్డ్లోనే ద ప్యూరెస్ట్ హార్ట్ అంటే ఎవరిదంటే నేను ఎప్పుడు మా అమ్మదనే చెప్తాను. సచ్ ఏ ఇన్నోసెంట్ పర్సన్. ఎవరు వెళ్ళినా ఇంట్లో ఏడుస్తుంది ఇలానే. వాళ్ళని ఎంత మిస్ అవుతున్నాను అనేది ఇలా చూపిస్తుంది అనమాట. ఐ లవ్ యూ అమ్మమ్మ, ఐ లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. మా అమ్మ రెడీ అయిపోయింది గైస్. అయినో నాకన్నా మా అమ్మ అందంగా ఉందని నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం గైస్, ఇంత అందమైన అమ్మ పుట్టడం ఇట్స్ అదృష్టం అనుకో అమ్మా. మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు నన్ను డ్రాప్ చేయడానికి. బాయ్ అక్క, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళేసిరా, హైదరాబాద్ జాగ్రత్తగా వెళ్ళి. చెప్పరా ఇటు చూసి చెప్పురా. నేను వెళ్ళిపోతున్నాను కదా, నీ ఫీలింగ్ ఏంటి? నోర్ముయ్. ఏం కాదు, ఫీల్ అవుతున్నా కానీ ఏదో బుక్ చేసుకుని రెడీగా ఉంది ఆ ఫ్లైట్ 4:30కి, ఇప్పుడు టైం 1 అవుతుంది. నేను 2:30 అయ్యేసరికి ఎయిర్పోర్ట్లో లేకపోతే మా డాడీ నేను ఫ్లైటే కానీ మిస్ అవ్వాలి. మా డాడీ నన్ను చెక్కేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ ఫోన్ చేశారు, ఎక్కడున్నావు అని అడిగారు. నేను ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను. కోపంగా కట్ చేస్తారు. మరి కాసేపట్లో కాల్ చేసేసరికి నేనే కానీ వెళ్ళకపోయి ఉంటే చెప్పుడే. మా తమ్ముడేమో కదలట్లేదు గైస్. ఈ బ్రదర్స్తో పెట్టుకుంటే అందరికీ ఇంతేనా నాకు అర్థం కాదు. చూపిస్తాను. స్టిల్ ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. గంటలు ఏం మాట్లాడతాడు ఆ ఫోన్. సో గైస్ నాకు భయం అవుతుంది, మిస్ అవుతానేమో ఫ్లైట్. మిస్ అయితే ఏం లేదు, మా డాడీకి చెప్పకుండా బాకట్గా బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప మిస్ అయ్యానని తెలిసిందా. ఓకే గైస్, నాకేనా ఎంత భయం అనుకుంటున్నారా? ఈవెన్ మా మమ్మీ కూడా భయపడుతుంది. చూపిస్తాను చూడండి. భయం వేస్తుందా మమ్మీ? ఎందుకు? ఫ్లైట్ నువ్వు మిస్ అయితే నాకు బుద్ధి క్లాస్ నీకంటే ఎక్కువ. ఇండియన్ ఫాదర్స్ అంతా ఇంతే అనుకుంటా. బాయ్ 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 శాంట్రో, మై కార్. ఈ వీడియోలో మా డాడీ ఒక్క దగ్గర కూడా కనిపించలేదు గైస్, ఎందుకంటే మా డాడీ ఏదో పని మీద బయటకు వెళ్ళారు. నేను అడిగాను, డాడీ నేను వెళ్తున్నానని చెప్పా, సో జాగ్రత్త నేను రాలేనని చెప్పేశారు. వీలైతే నా నెక్స్ట్ వ్లాగ్లో మా డాడీని మీకు చూపిస్తా. ఈ బిల్డింగ్ ఏంటి అనుకుంటున్నారా? నా ఇంటర్మీడియట్ ఇక్కడే కంప్లీట్ చేశా, శ్రీ చైతన్య భోపాల్పట్నం, వైజాగ్. నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేసింది గాయస్. ఆల్రెడీ టైం 3:30 అవుతుంది. సో జల్దీగా తినాలి. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది అప్పటికే. సో నేను తొందరగా బోర్డింగ్కి రీచ్ అయిపోయాను కాబట్టి నో ప్రాబ్లం. అండ్ బర్గర్ చాలా చండాలంగా ఉంది, బట్ ఏం చేస్తాం, ఫుడ్ లేదు కాబట్టి తినాల్సిందే. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఏమైందంటే
నా లగేజ్ 3 బ్యాగ్స్ ఉంది. సో, ఎయిర్‌పోర్ట్ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఓన్లీ 2 బ్యాగ్స్ అలో మ్యామ్. ఒకటి 15 కేజెస్ ఉండాలి. ఒకటి 7 కేజెస్ ఉండాలని. నేనన్నాను, మొత్తం కలిపి నాది అంతే ఉంది కదండీ! ప్లస్ చేస్తే ఎంతుందో అంతే ఉంది కదా! ఎందుకు కట్టాలి అనంటే, లేదు మ్యామ్ పీసెస్ లెక్క మేము కౌంట్ చేస్తాము. 2 పీసెస్ అయితేనే అలౌ చేస్తాం. 3 పీసెస్ కదా మీది. మీరు ₹650 పే చేయాలి. ఫస్ట్ వాళ్ళు 1650 పే చేయమన్నారు. బట్ నేను లేదు లేదు అలా కాదు చూడండి నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోతాను కావాలిస్తే అని చెప్పా. సో, వాళ్ళేమన్నారంటే, ఓకే మ్యామ్ 650 పే చేసి బ్యాగ్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంకా మరొక ఆప్షన్ లేదు గైస్. ఎందుకంటే నా 3 బ్యాగ్స్ నిండుగా నా బట్టలున్నాయి. సో, తీసుకెళ్ళాల్సొచ్చింది 650 పే చేసి. ఏం చేస్తాం? ఫస్ట్ టైమ్ వ్లాగ్ కదా! అక్కడ అందరూ నన్నే చూస్తున్నారు. కొంచెం సిగ్గుపడుతున్నాను. మరేం చేస్తాం? అలవాటయిపోతదిలెండి. వర్షం పడుతోంది గాయ్స్. వర్షం. Normally. Make sure your mask is secured properly before assisting others. Your life jacket is under your seat. In the unlikely నా బ్యాక్ సైడ్ ఉన్న అంకుల్ నా మొబైల్‌నే చూస్తున్నాడు. ఆబ్వియస్‌లీ నేను ఆ ప్లేస్‌లో ఉన్న అలానే చూస్తూనే ఉండేదాన్ని. ఎందుకంటే వీళ్ళేం చేస్తున్నారు ఎలా రికార్డ్ చేసుకొని అని. మేబీ ఇదే నా లాస్ట్ ట్రావెల్ వైజాగ్ టు హైదరాబాద్ అయ్యుండొచ్చు. వై? బికాజ్ ఇది ఈ ఎయిర్‌పోర్ట్ ఇకపై ఓపెన్ అవ్వదు గైస్. ఎందుకంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ వస్తుంది కాబట్టి. నా నెక్స్ట్ వ్లాగ్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి తీస్తాను. ఓలాని వెతుక్కుంటున్నాను గాయస్. గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పారు. ఇంతసేపు లిఫ్ట్ పని చేయలేదు. సో వెళ్తున్నా. ఎగ్జిట్ దగ్గరలో ఉంది. లగేజ్ ఈ 3 బ్యాగ్స్ ముందేసరికి నాకు టార్చర్ కనిపిస్తుంది. Thanks for watching this video guys. Don't forget to like, share and subscribe. Okay మరి bye bye.